మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. డాక్టర్ కిరణ్ పెద్ది, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ, డైరెక్టర్ సెంటర్ ఫర్ ఐబిడి. చాలామంది పొట్టుబ్బరం అవ్వడము, చెస్ట్ పెయిన్ రాగానే నాకు గ్యాస్ వల్ల ఇబ్బంది ఎక్కువగా వస్తుందని చెప్పుకుంటుంటారు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇది కరెక్టే. ఎందుకంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేది ఈ గ్యాస్ ప్రాబ్లమ్, పొట్టుబ్బరం అనేది చాలా సహజం. అందుకని చెప్తుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో వేరే జబ్బులు ఉన్నప్పుడు కూడా మనం గ్యాస్ అనుకొని పొరపాటు పడి ఇన్వెస్టిగేషన్ చేయకుండా అనేక విధమైన కాంప్లికేషన్ దారితీసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలామందికి హార్ట్ బర్న్ రావడము, చెస్ట్ టైట్నెస్ రావగానే గ్యాస్ పైకి వచ్చిందని చెప్పుకుంటుంటారు. దీనివల్ల కొంతమంది హార్ట్ అటాక్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్, యాంజైనా అంట. యాంజైనా కూడా ఒక్కొక్కసారి చెస్ట్‌లో డిస్కంఫర్ట్ రావడము, చాలామందికి గ్యాస్ లాగా ఫీల్ అవ్వడము జరుగుతుంటుంది. కానీ మనం గ్యాస్ అనుకోని హార్ట్ ప్రాబ్లమ్ మిస్ అయినట్టయితే చాలా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఇకపోతే కొంతమంది పొట్టలో ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటాం. అంటే అప్పర్ అబ్డామిన్‌లో నొప్పి రాగానే నాకు గ్యాస్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఎసిడిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇది అల్సర్‌గా బయటపడే అవకాశం ఉంటుంది. కొంతమందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ లాగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా కొంతమందిలో మేజర్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ ఆర్ ఎనీ అదర్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఈ తరచుగా వచ్చినట్టయితే ఏదైతే హార్ట్ బర్న్ కానీ, ఛాతీలో మంట కానీ, అండ్ పొట్టలో మంట కానీ, పొట్టలో ఉబ్బరం కానీ, పొట్ట నొప్పి కానీ తరచుగా వస్తున్నట్టయితే మనం గ్యాస్ అని అజ్యూమ్ చేసుకోకుండా దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ని కలిసి ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం చాలా మంచిది. కొన్ని సింపుల్ ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాసౌండ్ చేయడము, ఎండోస్కోపీ చేయడం వల్ల మెజారిటీ ఆఫ్ ద ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మెజారిటీ ఆఫ్ దెమ్ కెన్ బి రూల్డ్ అవుట్ అనమాట. సో ఈ వామిటింగ్స్ ఉన్న కొంతమంది కూడా గ్యాస్ ఎసిడిటీ అంటుంటారు. సో గ్యాస్ ఎసిడిటీ అన్నప్పుడు ఏంటంటే టెంపరరీగా వస్తే పర్లేదు, అవి కూడా మాటికి వచ్చినట్టయితే కూడా దానికి ప్రమాదకరమైన కండిషన్కి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఈ ఇబ్బందులు ఎవరికైనా కూడా మాటికి వచ్చినట్టయితే ఇన్వెస్టిగేట్ చేసుకొని ఎండోస్కోపీ ద్వారా కానీ, అల్ట్రాసౌండ్ ద్వారా కానీ, బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ, ఒక్కోసారి లివర్ టెస్ట్ పెరుగుతుంటాయి. సో ఇవన్నీ చేయడం వల్ల కొంతవరకు కనిపెట్టి ఆ ప్రమాదకరమైన జబ్బు నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో చాలామంది గ్యాస్ సమస్యతో బాధపడడం చాలా సహజం. ఇది సింపుల్ గ్యాస్ నుంచి మొదలుపెడితే ఒక్కొక్కసారి వేరే రకమైన జబ్బుల వల్ల కూడా ఒక సంకేతం కావచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. అంటే యాసిడ్ పైకి తనడం వల్ల కొంతమందికి గ్యాస్ సమస్యలాగా పరిగణించబడుతుంటుంది. కొంతమందికి పొట్టుబ్బరం అవుతుంటుందన్నమాట. పొట్టుబ్బరం అయినప్పుడు గ్యాస్ లాగా అనుకుంటుంటారు. యెస్, ఇది గ్యాస్ వల్ల వచ్చే ఇబ్బందే కావచ్చు. కానీ ఒక్కొక్కసారి యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటాం. అంటే స్టమక్‌లో అల్సర్ ఫార్మ్ అవ్వడం మూలాన దాంట్లో గ్యాస్ ఎక్కువ పర్సెప్షన్ వచ్చేసి గ్యాస్ లాగా ఉండి పొట్టుబ్బరం అయ్యి దానివల్ల ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాం. అంటే సీబో అంటాం. ఈ మధ్యకాలంలో చాలామంది మా దగ్గరికి వచ్చి డాక్టర్ గారు మాకు సీబో ఉందని వాళ్ళే టెస్ట్ చేయమని అడుగుతున్నారు. సో ఈ సీబో అంటే ఏంటంటే ఈ కామన్‌గా ఎస్పెషల్లీ సర్జరీస్ అయిన వాళ్ళకి కానీ, డయాబెటిస్ పేషెంట్స్ కానీ చూస్తుంటాం. స్మాల్ ఇంటెస్టైన్‌లో బ్యాక్టీరియా అనేది ఎక్కువగా గ్రో అయ్యి దానివల్ల గ్యాసెస్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి కొంతమందికి బ్లోటింగ్ ఎక్కువడము, కొంతమందికి విరోచనాలు అవ్వడం జరుగుతుంటుంది. సో కానీ మనం గ్యాస్ అనుకొని మనం సర్దిపుచ్చుకున్నట్టయితే ఈ ఇంపార్టెంట్ కండిషన్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే కొంతమందికి ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ ఉంటుంది. సో సబ్‌ఎక్యూట్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటాం. అంటే మనకేదైనా ట్యూమర్ వల్ల కానీ, బిగ్ అల్సర్ వల్ల కానీ ఆర్ కొంతమందికి అడిషన్స్ వల్ల కానీ చిన్న పేగు టెంపరరీగా బ్లాక్ అవుతుంటుంది. సో టెంపరరీగా బ్లాక్ అయినప్పుడు ఏమవుతుంది, పొట్టుబ్బరం అవుతుంటుంది అండ్ కొంతమందికి గ్యాస్ కూడా పోవడం ఆగిపోతుందన్నమాట. సో వీళ్ళకి మనం ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా సీటీ స్కాన్ కానీ, ఎండోస్కోపీ కానీ, ఎంటరోస్కోపీ కానీ, క్యాప్సూల్ ఎంటరోస్కోపీ కానీ చేయడం వల్ల ఈ స్మాల్ ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ అనేది ఒక్కోసారి బయటపడుతుంది. కానీ అదే మనము తరచుగా నాకు గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుందని అనుకొని టెస్ట్ చేసుకోకుండా మిస్ అయినట్టయితే ఈ ఇంపార్టెంట్ కండిషన్ ఏదైతే సబ్‌ఎక్యూట్ ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది మిస్ అయిపోతే కొన్ని సందర్భాల్లో సడెన్‌గా సివియర్ ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్‌కి వెళ్ళిపోయి పర్ఫరేషన్‌కి అంటే ఇంటెస్టైన్ చిల్లు పడే దారితీసే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా కొంతమందికి లివర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా వాటర్ అక్యుములేషన్ వస్తుంది పొట్టలో. అంటే పొట్టుబ్బరంగా కనబడుతుందన్నమాట. చాలామంది నాకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందని సర్దుకుపోతుంటారు. ఆఫ్‌కోర్స్ చాలా వాటర్ వచ్చినప్పుడు ఎవరు నెగ్లెక్ట్ చేయరు. బట్ కొంతవరకు వాటర్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే నాకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందని సర్దుకుపోతుంటారు. కానీ మనం టెస్ట్ చేసినట్టయితే సింపుల్ అల్ట్రాసౌండ్ చేయడం వల్ల లివర్ డ్యామేజ్ కనిపెట్టి వాటర్ వచ్చినట్టుగా కనిపెట్టి దానికి మనం టెస్ట్ చేయడము,
వాటర్ పోవడానికి మందులు ఇవ్వడం వల్ల దానికి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే కొంతమందికి లార్జ్ ఇంటెస్టైన్ ప్రాబ్లం. వాళ్ళకేంటంటే కొంతమందికి ఐబీఎస్ కానీ, ఐబీడీ కానీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కానీ ఉన్న వాళ్ళకు కూడా తరచుగా పొట్టుబ్బరం అవుతుంది, గ్యాస్ ఎక్కువవుతుందని అంటుంటాం. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే రిఫ్లక్స్ కావచ్చు, యాసిడ్ పెప్టిక్ డిసీజ్ కావచ్చు, నాన్ అల్సర్ డిస్పెప్సియా కావచ్చు, సబ్ఎక్యూట్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ కావచ్చు, ఆర్ సీబో అనుకున్నాం, స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ కావచ్చు, ఐబిఎస్ ఆర్ ఐబీడీ కావచ్చు. ఈ అన్ని కండిషన్స్లో కూడా ఏదో ఒక స్టేజ్లో పేషెంట్స్ నాకు పొట్టుబ్బరంగా ఉంది, గ్యాస్ ఎక్కువ అవుతుందని చెప్తుంటారు. కానీ మనం ఇప్పుడు చూసినట్టయితే ప్రతి ఒక్కరూ గ్యాస్ అని సర్దుకుపోతే ఈ ఇంపార్టెంట్ కండిషన్ మిస్ అయ్యి దీనివల్ల అనేక రకమైన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మాకు గ్యాస్ట్రంట్రాలజీ ప్రాక్టీస్లో ఏంటంటే పేషెంట్ ఎప్పుడైనా తరచుగా వచ్చి సిమ్టమ్స్ చెప్పినట్టయితే బేసిక్ ఇన్వెస్టిగేషన్తో స్టార్ట్ చేస్తాం. సింపుల్ బ్లడ్ టెస్ట్ కావచ్చు, అల్ట్రాసౌండ్ అబ్డమిన్ కావచ్చు, ఎండోస్కోపీ కావచ్చు, ఒక్కోసారి సిటీ అబ్డమిన్ కావచ్చు, ఎంఆర్ఐ అబ్డమిన్ కావచ్చు. ఇవి చేయడం వల్ల ఈ ఇంపార్టెంట్ కండిషన్స్ను మనం ఎర్లీ స్టేజ్లో గుర్తించి దానికి అప్రాపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల దానికి రెమెడీ అనేది దొరుకుతుంది మనకు. సో మీకు ఎవరికన్నా తరచుగా గ్యాస్ ప్రాబ్లంతో ఇబ్బందికరమైన ప్రాబ్లం అవుతుందంటే నెగ్లెక్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకొక రకమైన గ్యాస్ట్రంట్రాలజీలో సమస్య ఏంటంటే పొట్టులో మంట ఉంది డాక్టర్ గారు అని వస్తుంటారు. సో ఈ పొట్టులో మంట అనేది సాధ్యమైనంత వరకు చాలామంది నాకు ఎసిడిటీ అని చెప్తుంటారు. సో ఎసిడిటీ అనగానే యాజ్ ఎ స్పెషలిస్ట్గా నేను చేసేది ఏంటంటే ఎసిడిటీ అంటే ఏంటమ్మా మీకు అంటే మంట వస్తుంటుందా, పెయిన్ వస్తుంటుందా, వామిటింగ్ వస్తుంటుందా, కొంతమంది మలబద్ధకం కూడా ఎసిడిటీగా చెప్తుంటారు. సో ఇవన్నీ మనం నెయిల్ డౌన్ చేయడం జరుగుతుంటుంది. సో ఎవరికైనా కడుపులో మంటనే ప్రధానమైన ప్రాబ్లంగా ఉన్నట్టయితే దీనికి కూడా అనేక రకమైన కారణాలు చెప్పుకుంటాం. సింపుల్ కారణం వచ్చేసి సింపుల్ గ్యాస్ట్రైటిస్, అంటే మనం ఎండోస్కోపీ చేసినప్పుడు స్టమక్లో పూతలాగా ఉండడం వల్ల, పెయిన్ కిల్లర్ వల్లనో లేకపోతే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, హెచ్పైలోరి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్లనో ఈ గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల పొట్టమంట అని చెప్తుంటారు. నెక్స్ట్ ఏంటి, యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటాం, అంటే గ్యాస్ట్రిక్ అల్సరో డియోడినల్ అల్సరో రావడం వల్ల దానివల్ల కూడా మంట అనేది విపరీతంగా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అది మనం డయాగ్నోజ్ చేసినట్టయితే దాని ట్రీట్మెంట్ కంప్లీట్గా వేరేగా ఉంటుంది. ఇకపోతే కొంతమందికి ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం, ఎస్పెషల్లీ ఎల్డర్లీ మేల్స్లో కానీ ఎల్డర్లీ ఫీమేల్స్లో కానీ ఏజ్ అయిన వాళ్ళకి పొట్టమంట చూసినప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అయితే సిటీ స్కాన్ చేసినప్పుడు ఒక్కోసారి మనకు సర్ప్రైజింగ్గా ప్యాంక్రియాస్లో కంతులు బయటపడడం జరుగుతుంటుంది. సో అది ప్యాంక్రియాస్ క్యాన్సర్ లాంటిది టర్న్అవుట్ అయినట్టయితే చాలా డేంజరస్ ప్రాబ్లం అన్నమాట. సో మనం మంట సింపుల్ మంట అని ఏదైతే అనుకున్నామో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వల్ల కూడా కొంతమందికి రావచ్చు. ఇదే కాకుండా చాలామందికి డాక్టర్ గారు నాకు గ్యాస్ట్రైటిస్ ఉందని వస్తుంటారు. బట్ అన్ని టెస్టులు చేస్తే కూడా మనకు నార్మల్ ఉంటుందన్నమాట. గ్యాస్ట్రైటిస్ ఉండదు, అల్సర్ ఉండదు, ఇంటెస్టైన్స్ బాగానే ఉంటాయి. సో ఇట్లాంటి వాటిల్లో కొంతమందికి మనం దీన్ని ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని పేరు పెట్టడం జరుగుతుంటుంది. సో ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఏంటంటే మనం ఏ టెస్ట్ చేసినా ఏం దొరకదన్నమాట. కానీ ఇంటెస్టైన్స్ అనేది సున్నితంగా మారి సెన్సిటివిటీ పెరిగి దానివల్ల మంట అనేది వస్తుంటుంది. ఇది ఉన్న వాళ్ళు ఏంటంటే డైటరీ మోడిఫికేషన్, స్ట్రెస్ మోడిఫికేషన్ చేయడం వల్ల, మెడికేషన్స్ కంటే కూడా ఇంపార్టెంట్ అనమాట ఇవి. డైటరీ మోడిఫికేషన్, స్ట్రెస్ మోడిఫికేషన్ చేయడం వల్ల ఆ మంటనే తగ్గించవచ్చు. ఇవే కాకుండా కొంతమందికి స్మాల్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్, స్మాల్ ఇంటెస్టైన్ క్యాన్సర్స్, ట్యూమర్స్ కానీ ఆర్ లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది ఎక్కువగా స్పెసిఫిక్గా చెప్పలేని వాళ్ళు కూడా కొంతమంది నాకు మంట ఉంది అని వస్తుంటారు. బట్ మనం టెస్టులు చేసినట్టయితే డిఫరెంట్ కండిషన్ బయటపడి దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మంట అనేది ఒక గ్యాస్ వల్లనే కాదు, ఒక యాసిడ్ వల్లనే కాదు, ఒక అల్సర్ వల్లనే కాదు, విపరీతమైన జబ్బులు కూడా కొంతమందికి ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ అనుకున్నాము, ఆర్ పేగుపుత అనుకున్నాము, అల్సరేటిక్ కొలైటిస్ కానీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కానీ, ఐబిఎస్ కానీ, ఈ అన్నిట్లో కూడా పేషెంట్స్ తరచుగా నాకు మంట ఉందనే వస్తుంటారు అన్నమాట. కానీ యాజ్ ఎ డాక్టర్గా, యాజ్ ఎ స్పెషలిస్ట్గా మనం మన ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల ఇది సింపుల్ మంటనా, సింపుల్ ఎసిడిటీ మంటనా, ఆర్ మనం ఏమైనా ప్రమాదకరమైన జబ్బుని ఏమైనా మిస్ అవుతున్నామా చూసుకొని దానికి అప్రాపరియేట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది. సో మీలో ఎవరికైనా తరచుగా కడుపులో మంట వస్తుందని చెప్పుకున్నట్టయితే ఇది నాకు సింపుల్ ఎసిడిటీ అనుకోకుండా ప్లీజ్ గో అండ్ ఇన్వెస్టిగేట్ విత్ యువర్ స్పెషలిస్ట్ నియర్ బై. సో ఈ మంట అనేది ఒక్కొక్కసారి ఏ జబ్బు లేకపోయినా కూడా మన తిండి వల్ల, అంటే మన ఇర్రెగ్యులర్గా టైమింగ్స్ తినడము, లేట్ నైట్గా తినడము, హెవీ మీల్స్ తినడం, నైట్ టైం బిర్యానీస్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ తినడము, వీటి వల్ల కూడా ఈ కడుపు మంట తలెత్తే అవకాశం ఉంటుంది. సో ఇన్వాల్వ్ కొంతవరకు ఎప్పుడో ఒకసారి అయినట్టయితే అందరికీ టెస్ట్లు అవసరం లేదు దీనివల్ల. కొంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం వల్ల, అంటే
మన టైమింగ్, ఫుడ్ టైమింగ్ సక్రమంగా తీసుకోవడము, స్ట్రెస్ ఫ్యాక్టర్ తక్కువ తీసుకోవడము, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవడము, ఫాస్ట్ ఫుడ్ తక్కువ చేయడం వల్ల కూడా మనకి మంట అనేది అరికట్టొచ్చు. కొంతమంది మైల్డ్గా వస్తుంటుంది, ఒకటి అంటే మంట అనేది కొద్ది మోతాదులో వస్తుంది కానీ సివియర్గా రాదనమాట. సో వాళ్ళకి అప్పుడప్పుడు యాంటాసిడ్స్ ఓవర్ ద కౌంటర్ కొనుక్కొని వేసుకోవడం తప్పేం కాదు. కానీ అదే మనం తరచుగా కొనుక్కొని వేసుకున్నట్టయితే దట్ ఈస్ రాంగ్ థింగ్ అనమాట. హోమ్ ఫుడ్లో కూడా బటర్ మిల్క్ తీసుకోవడము, కర్డ్ రైస్ తీసుకోవడము, సాఫ్ట్ డైట్ తీసుకోవడం వల్ల కూడా, ఈ హోమ్ రెమెడీ చిట్కాలు పాటించడం వల్ల కూడా కొంతవరకు ఈ యాసిడ్ రిలేటెడ్ మంట ఏదైతే ఉంటుందో దాన్ని కొంతవరకు అరికట్టవచ్చు. ఇకపోతే చాలామంది కడుపు మంట రాగానే డాక్టర్ గారు మాకు సూతింగ్ ఎఫెక్ట్ ఉందని మిల్క్ తీసుకుంటుంటారు ఎక్కువగా. మిల్క్లో ఏంటంటే మిల్క్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో అది టెంపరరీగా సూతింగ్ అనిపించినా కూడా ఆ కాల్షియం వల్ల అసిడిటీ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో మంట ఉన్న వాళ్ళు ఎప్పటికైనా కూడా మిల్క్ తీసుకోవడం అవాయిడ్ చేస్తే బెటర్.